తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినాయి. బహుశా తెలంగాణలో కూడా ఒక ప్రయోగాన్ని బీజేపీ ఫ్రంట్ లైన్గా ఉండి తెలుగుదేశం, జనసేన కలుపుకొని ఇక్కడ అధికారంలోకి రావాలి అనే ఒక వ్యూహం ఉన్నది అనే ఒక చర్చ జరుగుతున్నది. బుచ్చన్న గారు మీరు అడిగిన దాంట్లో సరే కావచ్చు, టూ ఇయర్లీ టు సే దిస్ వన్. కానీ మేమైతే ప్రాథమికంగా మా పార్టీగా మేము ఇక్కడ ఎదగాలి. ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీగా ప్రజల పక్షాన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడతాం, హామీలు ఫుల్ఫిల్ అయ్యిందా కొట్లాడతాం మేము. రేపు ఎన్నికలు వచ్చే ముందు, ఇంకా 6 నెలల ముందో, సంవత్సరం ముందో, అప్పుడు ఏం జరిగిద్దో ప్రజల యొక్క మనోగతాన్ని బట్టి, ప్రజల యొక్క ఒక డైరెక్షన్, మీరంతా కూటమిగా పోండి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించాలంటే ప్రజలు కోరుకుంటే జరిగిద్ది. అది ఇప్పుడు టూ ఇయర్లీ టు సే. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలన్నర ఉంది, ఇప్పుడే కాదు 6 నెలలే అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి. కాబట్టి మేము ఆలోచన ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉన్నాయా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డెవలప్ చేయాలనుకుంటున్నాం. ప్రజల పక్షాన ప్రజల యొక్క అంశాలను తీసుకొని మేము ప్రజల్లోకి పోవాలనుకుంటున్నాం. అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళు లేనిది తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తుందని. డెఫినెట్గా ఇంకా టీఆర్ఎస్ ఎక్కడదండి, నోవేర్. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నోవేర్. ఓన్లీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఉండబోతుంది. మీరు ఆన్ రికార్డ్ నేను ఇవాళ చెప్తున్నా. మళ్ళీ మీకు 6 నెలల తర్వాత మీ టీవీ ముందుకు వస్తాను నేను డెఫినెట్గా. అంటే ఇక బీఆర్ఎస్ ఉండదు తెలంగాణ. బీఆర్ఎస్ అనేది మనుగడ లేదండి. ఇక నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ అస్సాం గోవంతక పార్టీ పపుల్ కుమార్ మహంతో దాంట్లో వాళ్ళు స్టూడెంట్ ఉద్యమం చేసి అస్సాం స్టేట్ని దక్కించుకున్నారు. వాళ్ళు మీకు చరిత్ర గుర్తే ఉంటుంది. డెఫినెట్ అప్పుడు తెలుగుదేశం కూడా ఎక్కువ ప్రయారిటీ మా దాంట్లో అప్పుడు కలిసే ఉన్నారు సెంట్రల్లో ఉన్నప్పుడు. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక 5 సంవత్సరాల ఉంది, తర్వాత కనుమరుగైపోయింది. ఇదే కేసీఆర్ ఉద్యమ పార్టీ 5 ఏళ్ళు కాకుండా ప్రతిపక్షాలు కొన్ని తప్పు చేసినందుకు ఇంకోసారి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి తర్వాత పటాపంచలైపోయింది, ఇంకా ఉండదండి. ఎందుకంటే వీళ్ళంతా ఉద్యమ భావాలతోటి, సంకుచిత మనస్తత్వంతో పార్టీలు పెట్టి ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టానుసారంగా ఈవెన్ అస్సాం గోవంతక పార్టీ కూడా అంతే అయింది. వాళ్ళు కూడా ఇష్టానుసారం చేసి లాస్ట్కి ఎక్కడ నిలబడ్డ డిపాజిట్లు రాకుండా పోయినాయి. నేను ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తున్నాను. కేసీఆర్కి ఉప ప్రాంతీయ పార్టీ మనస్తత్వం అండి. ప్రాంతీయ పార్టీ కూడా కాదు, ఉప ప్రాంతీయ పార్టీ ఆయన మనస్తత్వం. ఆయన ఇంకోసారి అధికారంలోకి వస్తే డెఫినెట్గా దక్షిణ తెలంగాణలో ఉన్న లీడర్లు అందరం కూడా దక్షిణ తెలంగాణ కావాలని కోరుకునేవాళ్ళం. దక్షిణ తెలంగాణ నిర్వీర్యం చేసినండి. రమ్మనండి కేసీఆర్ని, రమ్మనండి డిబేట్కి. ఉత్తర తెలంగాణ మీద ఉన్న జాస దక్షిణ తెలంగాణ మీద లేదు అతనికి. ఎందుకంటే రాజకీయ ప్రయోజనం. బిడ్డ అక్కడి నుంచే చేస్తుంది, కొడుకు అక్కడి నుంచే చేస్తాడు, అల్లుడు అక్కడి నుంచే చేస్తాడు, ఆయన అక్కడి నుంచే చేస్తాడు. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మనం ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చు. మీరే అన్నారు 7 లక్షల కోట్లు అప్పు చేసినా సరే కేసీఆర్. నేనేమంటున్నా, పాలమూరు రంగారెడ్డి ఉన్నది. నేను ఒక్కటి చెప్తున్నా సార్, అదే ఒకటి డిండి ఉన్నది, పాలమూరు రంగారెడ్డి ఉన్నది, శివన్నగూడెం పనులు జరుగుతున్నాయి, డిండి విస్తరణ పనులు జరుగుతున్నాయి. లెట్ మీ కంప్లీట్. కాళేశ్వరం నీళ్లు నల్గొండ జిల్లాకు వచ్చినాయి, అక్కడ పంటలు కూడా పండినాయి. అంటే ఈ విషయాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి కదా అంటున్నా నేను. బుచ్చన్న గారు నేను కూడా చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈవెన్ తెలుగుదేశంగా మేము కూడా ఇట్ ఈజ్ నాట్ వైబిలిటీ అని చెప్పినాం. అనేక సార్లు చెప్పినాం, మేము కోర్టుకు కూడా వెళ్ళినాం దాని మీద. ఇప్పటికీ చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు వైబిలిటీ కాదు. 10,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించాలా. ఏం గొప్ప చేసాడండి కేసీఆర్. కాళేశ్వరం కట్టి కరీంనగర్ రైతులకి, మా ప్రాంతానికి సూర్యాపేటకి ఏదో నీళ్ళు వస్తున్నాయంటే సంతోషం కాదండి. అది వైబిలిటీ ఉండాలి. ఎక్కడో ఏనుగుల మీద ఊరేగిండు మహారాష్ట్ర పోయి. నేను 4 ఫీట్లు తగ్గించినందుకు ఇవాళ ఆ బర్డెన్ అంతా మన మీద పడ్డది. ఇలా తుమ్మిడి హట్టు దగ్గర కట్టాల్సినటువంటిది మేడిగడ్డ దగ్గర కట్టిండు. మేడిగడ్డ దగ్గర కట్టి 600 ఫీట్స్ లోపల నుంచి నీళ్లు బయటకు ఎత్తిపోస్తాడు. ప్రపంచంలో ఎక్కడన్నా ఈ ఇంజనీరింగ్ ఉంటుందండి? ఇవాళ కట్టిని అన్నీ ఏమవుతున్నాయో చూడండి. న్యాయ పోరాటం జరుగుతుంది వాటి మీద. అసలు ఇది నిలబడతా ప్రాజెక్ట్ అని నేను అడుగుతున్నా. నువ్వు 1,00,000 కోట్లు పెట్టి ఎన్ని ఎకరాలకు ఇచ్చినావండి? 12 లక్షల ఎకరాలకు కూడా ఇలా మొత్తం. అసలు నీకు ఎకనామికల్ జోన్లోనే మనం రాష్ట్రం విడిపోయేటప్పుడు 58 లక్షల ఎకరాలకి నీరు ఉందండి తెలంగాణ ప్రాంతంలో. ఈయన వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాలు ఎక్కడ చెప్పమని లెక్క. కేవలం 12 లక్షల ఉమ్మడి రాష్ట్రంలో అయితే 2014 జూన్ 2వ తారీఖు నాటికి 58 లక్షల ఎకరాలకు నీరు వస్తున్నది కాలువల ద్వారా తెలంగాణలో. దీన్ని మీరు కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఆన్ రికార్డ్ ఆయన ఇచ్చిండు కదా, నేను ఇచ్చేది కాదండి. ఈవెన్ ఎకనామికల్ జోన్ ఆయన అసెంబ్లీ నుంచి ఇచ్చిన దాంట్లో రికార్డ్స్లో ఆన్ రికార్డ్ ఉంది.
నేనే చెప్పిన అనేక సార్లు వీళ్ళు కోటి ఎకరాలు అంటే కోటి ఎకరాలు ఆడితే 58 లక్షల ఎకరాలు ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉందని నీ ఎకనామికల్ జోన్లోనే అసెంబ్లీగా 14-18లో ఇచ్చినావు కదా అని చెప్పి ఎన్నోసార్లు ప్రెస్ పెట్టాను నేనే. అది అయిపోయింది. రెండోది, ఇంత స్వార్థపరుడు నేను చెప్తానండి. కాళేశ్వరం 1,00,000 కోట్లతో మొదలుపెట్టి పూర్తి చేసినాం. కాళేశ్వరం డిజైన్ ఎప్పుడైతే మొదలైందో పాలమూరు రంగారెడ్డి కూడా అప్పుడే డిజైన్ మొదలైంది. 40,000 కోట్ల ఎస్టిమేషన్. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ రివైవ్ కావాలనుకుంటే, చేయాలనుకుంటే కనుక మీరు దాన్ని ఎవరు ఆపేది లేదు. డెమోక్రసీలో మొన్న శర్మల కూడా వచ్చింది, వచ్చి ఆమె ప్రచారం చేసింది, తిరిగింది, పోయింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఒక రాష్ట్రంలో ఎవరు పోవద్దని. కేసీఆర్ కూడా అన్నాడు, ఆంధ్రాలో పోటీ చేస్తామని అన్నారు ఆయన. భారత రాష్ట్రం పెట్టిన తర్వాత పోటీ చేస్తామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక మీటింగ్ కూడా పెట్టొచ్చు. ఎవరికన్నా పోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ చాలా ప్రబలంగా రావడానికి అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తకూడదని ఒక రూలింగ్ ఇవ్వడం చాలా ఉన్నది. రెండోది, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 95 నుంచి 99 మధ్య రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, విపరీతమైన కరువు ఉన్నది. ఆ సందర్భంలో తెలంగాణ వాయిస్ వినబడనివ్వలేదు అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. లేక ఇచ్చిన చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా, అందులో డౌట్ లేదు, ఆన్ రికార్డు ఉన్నది. అంటే ఒక వ్యతిరేకమైన అంశం ఉన్నది కదా, అయినప్పటికీ మీరు రివైవ్ అవుతాం, నిలబడగలమని బుచ్చన్న గారు, మీరు అసలు ఫండమెంటల్ మిస్ అవుతున్నారు. మీరు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం లేదండి. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకోబట్టే ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చేశారు కదా. మేము లేక ఇచ్చాం. ఇచ్చిన తర్వాత 15 సీట్లు ఇచ్చారు. మేము బీజేపీ పొత్తుతో పోతే 20 సీట్లు, వాళ్ళ 5 మా 15, 20 సీట్లు. తెలంగాణ ఎక్కడా ఇగ్నోర్ చేయాల. కాకపోతే మా లీడర్షిప్ బలహీనం అయిపోయటం వల్ల, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి 14-19 వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పార్టీని కొద్దిగా సస్టైన్ కనుక చేసి నాయకత్వం, బలమైన నాయకత్వం కనుక ఉంటే డెఫినెట్గా ఇవాళ తెలంగాణలో కూడా మేమే రాజ్యం వెళ్ళేవాళ్ళం అండి. 100% వెళ్ళేవాళ్ళం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, నిజంగా కూడా కొత్త రాష్ట్రం వచ్చింది, ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ ఉద్యమం చేసింది, వచ్చింది, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. అక్కడ బాగా పూర్తిగా విభజన ద్వారా కొంత నష్టపోయిన మాట వాస్తవం. అది తెలంగాణ ప్రాంతంలో ఉన్న మేధావులంతా కూడా అదే అంటారు, ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా కొంత నష్టపోయిందని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని లేకుండా విడిపోయిన మొదటి రాష్ట్రం అది. ఏ రాష్ట్రాలు మన దేశంలో 3-4 రాష్ట్రాలు, 20 రాష్ట్రాలు, 10 రాష్ట్రాలు విడిపోయినాయి. అన్నిటికీ రాజధాని కలిగి ఉంది. ఈవెన్ ఇవాళ చండీగఢ్ హర్యానాకు ఉన్నటువంటి చండీగఢ్ ఏదైతే ఉందో స్టేట్, పంజాబ్ చండీగఢ్ ఏదైతే బిట్వీన్ స్టేట్కి ఉందో, ఇప్పటివరకు రాజధాని లేదు వాళ్ళకి. హర్యానాకి, పంజాబ్కి ఇప్పటివరకు రాజధాని అదే చండీగఢ్ నడుస్తుంది. అంటే భారతదేశ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే రాష్ట్రాలు ఇప్పుడు అక్కడ జరిగింది. చాలా సందర్భాలు చర్చ వస్తున్నది. మీకు చాలా పంజాబ్, హర్యానా రెండు కూడా అగ్రికల్చర్ గా ఆంధ్ర తెలంగాణ చాలా వెనకబడి ఉన్నది. నేను ఏమంటున్నానంటే, బైలాటరల్ క్యాపిటల్ అది ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ని బైలాటరల్ క్యాపిటల్ చేసినా కూడా ఇది 10 years లోపల కనుక మనం దీన్ని సస్టైన్ చేయకపోతే రాష్ట్రం మళ్ళా ఇదే బైలాటరల్ క్యాపిటల్గా ఉంటుంది. ఎందుకంటే అదే ఉదాహరణ, 35 సంవత్సరాలుగా ఏర్పడ్డ చండీగఢ్ సేమ్ పంజాబ్కి, హర్యానాకి సేమ్ చండీగఢ్ అట్నే ఉంది, ఈ రోజు కూడా అట్నే ఉంది, బైలాటరల్ క్యాపిటల్గానే ఉంది. రాష్ట్రాలు వేరు క్యాపిటల్ చేసుకోలేకపోయినాయి. అదే బాధ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంత విధ్వంసంగా ఉన్నా, వెనకబడి ఉన్న రాజధాని కోసం కష్టపడి 40,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకొని అక్కడ ఏదో రాజధాని మొదలుపెట్టారు. వారికి సపరేట్ రాజధాని చేసి దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2గా చేయాలని ఒక ఆలోచన, ఆకాంక్ష. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఇప్పటికి ఆలోచించాడు ఆయన. రాబోయే తరాలకు ఒక 20, 30, 40 తరాలకు ఆలోచిస్తాడు, 20 తరాలకు ఆలోచిస్తాడు, 20 ఏళ్ళకి రావాలని. మనం అందరం చూసినాం చంద్రబాబు నాయుడు గారు 2020 అంటే ఏంది అని. 2020 సాధ్యమైంది. 2020లో ఇట్లా ఉంటుందని మాకు చెప్పేవాడు, మేము కూడా ఆశ్చర్యపోయేవాడు. సార్ ఏంది ఇంక 20 సంవత్సరాలకు ఆలోచిస్తుంది, ఇది నిజమేనంటే ఎస్, దట్ ఈజ్ ట్రూ. 20 సంవత్సరాలకు మీరు అరిచేతిలో మొత్తం ప్రపంచాన్ని చూస్తామని చెప్పిండు సార్. అంటే రాబోయే రోజులలో ఎప్పుడు మరి తెలంగాణలో ఎప్పుడు ఏ కార్యక్రమం ఎట్లా ప్రారంభం కాబోతున్నది? డెఫినెట్గా అండి, చంద్రబాబు నాయుడు గారు రేపు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నారు, కొంచెం రివ్యూలు చేస్తున్నారు. ఒక 20 days, 25 daysలో వస్తున్నారు తెలంగాణకి. ఇక్కడ మాతో ముఖ్యులతో కూర్చొని ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక అడాక్ కమిటీ లాంటిది వేయబోతున్నారు. వేసిన దీని తర్వాత గ్రామాల్లో కానీ, జిల్లాల్లో కానీ, స్టేట్లో మొత్తం కమిటీలు వేసుకున్నాక అప్పుడు ఒక నూతన అధ్యక్షుడిని వేయబోతున్నారు. డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది.